నారక్కపేట. గత ప్రభుత్వం కూడా మంచి పనులే చేసినాయి, చేయనని కాదు కానీ బయట కిందుల్లో గిట్ట ఏమన్నా అంటే బోకరతనం చేయవచ్చు. ప్రభుత్వం మొత్తం మంచిగా పంపించి చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తాను కానీ ఇంకా అంత సంవత్సరం అవుతుంది. సంవత్సరం బట్టి కొన్ని కొన్ని మంచిగా చేసింది. ఇంకా ఏం చేస్తుందో చూడాలి మరి. కానీ చేయలేదు అన్న, ఇది కూడా చేయలేదని అనద్దు. అది చేసింది, ఇది చేస్తుంది. మోసం చేయాలి ఇప్పుడు వాళ్ళకి. బంద్ ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ఇవ్వకుండా అష్ట కష్టాల పాలు చేస్తుంది అని వేరే వాళ్ళు అని అంటున్నారు. మరి బ్యాంక్ అయితే మ్యాప్ చేసింది కదా, ఇది కూడా ఇస్తాను అంటాను. మరి ఇంకో ముందు చూడాలి, సరి చేయాలి కదా వాళ్ళు కూడా. అది చేసి మా చూసి ఇస్తారు కావచ్చు. ఈయన అంటలేరు వాళ్ళు, అయితే ఇస్తాను అంటాను కానీ కొంచెం టైం పడుతుంది అన్నారు. మా చూడాలి కదా వాళ్ళైతే. సకాలంలో పింఛన్స్ అయితే సకాలం అయితే వస్తాయి, మంచిగా వస్తాయి, అంతా తీసుకుంటాను. ఎవరికి వస్తలేవు, ఒకరికి రాలేదని చెప్పి ఎవరు అంటలేరు. అన్నీ వస్తాయి. నువ్వు అన్నట్టు రైతు బంధు బాకపోతే కొద్దిగా ఆగింది, అది కూడా ఇస్తానన్నారు. నేను ఇయ్యను అని చెప్పి అనలే వాళ్ళు, కానీ కొంచెం టైం పడుతుంది అన్నారు. కేసీఆర్ గారి హయాంలో రైతులకు సకాలంలో రైతు బంధు పడ్డది. రైతులు సుఖ సంతోషాలతోటి మంచిగా భరోసా ఇచ్చుకుంటా రైతులకు అండగా ఉన్నాడు కేసీఆర్ అని అంటారు. అండగా ఉన్నాడు, చేసిండు. వాళ్ళు కూడా మంచి పని చేసిండు. కిందోళ్ళకు కొంచెం బోకరతనం చేసిండు కానీ ఆయన పంపించిండు కానీ ఇది కూడా మంచిగా చేస్తుంది. చూడాలి కదా మనం, కొంత టైం పడుతుంది అంటాను. మరి అన్నప్పుడు నేను ఇయ్యను అని అంటలేడు, టైం పడుతుంది అంటాను. వడ్లూరు రాజేందర్, నారక్కపేట మాది. కరెక్టు అంటే ఇస్తాండు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కుటుంబాన్ని సక్రమంగా చేసుకున్నప్పుడు అయితే మనం కొడుకు పెళ్లి చేసినప్పుడు ఒక 6 నెలల దాకా కూడా సెట్ అయ్యేదాకా ఇబ్బంది. ఇయ్యడని అంటలేడు, ఇత్తనంటాడు. కానీ కొద్దిగా లేటు పడుతుంది. కానీ మళ్ళా కేసీఆర్ గారు పెట్టిన అప్పు ఆ మిత్తి కట్టడాలకే ఈయనకు సరిపోతుంది. అని ఇప్పుడు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసిందని అంటున్నారు కానీ ఈ ప్రజలను పాలించే క్రమంలో ప్రజలను సంతోషపరిచే విధానంలో ఇది అయింది తప్ప ఆయన సొంతంగా ఏం చేయలేదు, సొంతంగా ఏమో కానట్టే ఉన్నదని కొంతమంది అంటున్నారు. సొంతంగా చేసేది చేస్తాడు. ఇప్పుడు మహిళలకు బస్ ఫ్రీ చేసిండు, 6 గ్యారంటీల 5 చేసిండు, రుణమాఫీ, మన ఇది రైతు బంధు అంటే రాలేదు. ఎందుకంటే ఆడిడ అప్పులు చేసి ఇవి కట్టాలకే ఇబ్బంది అవుతుంది. అవి అయినాక జనవరిలో నీకు బరాబర్ చేస్తా అంటాడు. మీకు పింఛన్ వస్తుంది 2000. 2000 కాదు మరి 4000 చేస్తా అని చెప్పిండు. అంటే జనవరిలో చేస్తా అన్నాడు, కానీ ఇప్పుడు 2000 వేస్తాను. మరి ఎందుకంటే నువ్వు చేస్తాను అయ్యా నాకు ఇయ్యి అనగానే వస్తుందా? వాళ్ళు అక్కడి నుంచి కొడితే మనకు వస్తాయి. అట్లా చెప్పలేము. ఇస్తాడు కావచ్చు, అన్నాడు కాబట్టి తప్పదు కదా. అన్న మాట తప్పితే మాత్రం మళ్ళీ ఇంకోసారి ఆయనకు అది ఉండదు కదా, ఛాయిస్ ఉండదు కదా. అందుకని అన్న మాట తప్పకుండా పని చేస్తాడు, చేయడని కాదు. ఇప్పుడు ఆయన ఉండదు ఎందుకంటే పని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలోకి పోయి నిధులు తెచ్చుకొని వాళ్ళే తిన్నారు. కానీ మళ్ళీ వేరే పేదవానికి ఒక్కరికి ఇయ్యలే. కేసీఆర్ గారి కొన్ని కొన్ని అప్పులు కొన్ని ఇచ్చిండ్రు, 1,00,000 2 లక్షలు ఇచ్చిర్రు. అవి ఎవరికి ఇచ్చిర్రు? జెండా పట్టుకొని మోసినోడికినట. ఊళ్ళో లీడర్ని అడిగితే అయ్యా జెండా పట్టుకొని మోసిండు, ఆయనకి ఇచ్చిన వానికి అన్నీ ఉంటాయి. ఏది ఆ రుణమాఫీ 1,00,000 రూపాయల రుణం తీసుకున్నోడికి ఆస్తి ఉంటుంది, పాస్తి ఉంటుంది, భూమి ఉంటుంది, జాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏమి లేని పేదానికి మాత్రం ఇయ్యరు. అంటే మేము విషబ్రాహ్మణులం, మా విషబ్రాహ్మణ సంఘం వాళ్ళకి వచ్చినాయి, రాలేదు. నేను పేదోడిని, నాకు ఒక్కరికే కాదు, పైసలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, డబ్బు ఉన్న వాళ్ళకి. ఎక్కడుందంటే రాజకీయంలో, అప్పుడు కేసీఆర్ రాజకీయంలో ఉన్నది. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన మేము రుణం ఇంకేం అడగలే. మా రుణమాఫీ ఈ అప్పు అని మేము అడగలే. ఇక తర్వాత ఎందుకంటే కొద్దిగా మెట్టు ఎక్కిన తర్వాతనే అవుతుంది అనేది మా ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వమే బాగున్నది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అందులో గెలుస్తారు,
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తారు నరకపేటల, ఇది పక్కా చూడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.